వెల్కమ్ టు ది ప్లాన్ ప్రాపర్టీస్. తెల్లాపూర్ లొకేషన్లో 2.5 బిహెచ్కే 1505 ఎస్ఎఫ్టీలో వెస్ట్ ఫేసింగ్ ఒకటి సేల్కి వచ్చింది. కరెంట్లీ మనం చూస్తుంది బాల్కనీ. బాల్కనీ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. వీడియో కంప్లీట్గా చూడండి. ప్రాపర్టీ డీటెయిల్స్తో పాటు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఎదురుగా కనిపిస్తుంది విల్లా కమ్యూనిటీ. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ యూనిట్. ఇది ఎంట్రన్స్. దిస్ ఈజ్ ద డ్రాయింగ్ ఏరియా అనమాట. ఎంటర్ అవ్వగానే మనకి డ్రాయింగ్ ఏరియా, స్ట్రేట్ బాల్కనీ అయితే ఉంటుంది. డ్రాయింగ్ ఏరియా సైజ్ వచ్చేసరికి 11.4 into 11 ఫీట్లో ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా. బాల్కనీలోకి ఎంటర్ అవుదాం. ఇంకా దిస్ ఈజ్ ద 5.3 వైడ్ బాల్కనీ. ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసరికి విల్లా కమ్యూనిటీ. అండ్ ఈ ప్రాపర్టీ మనకి 1505లో వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంది. కరెంట్లీ వీళ్ళు కోడింగ్ ప్రైస్ వచ్చేసరికి 1.45 CR అయితే కోడ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ని 22.56 ఎకర్స్లో డెవలప్ చేశారు. టోటల్ యూనిట్స్ వచ్చేసరికి ప్రాజెక్ట్లో 2682 యూనిట్స్ అయితే ఉంటాయి, G+29. ఇది వచ్చేసి 4 feet వైడ్ బాల్కనీ. అండ్ దిస్ ఈజ్ ద లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా. లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసరికి 16.4 into 11 ఫీట్లో ఉంటుంది. అండ్ అగైన్ ఇది డ్రాయింగ్ ఏరియా వేర్ వి ఎంటర్డ్. ఈ ఫ్లాట్ వచ్చేసరికి స్ట్రేట్లో బాల్కనీ ఉంటుందన్నమాట. అంటే మీకు డ్రాయింగ్ ఏరియాకి, లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాకి స్ట్రేట్గా ఉంటుంది. పూజా రూమ్ వచ్చేసి మీకు ఇది కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. సైజ్ వచ్చేసరికి మనకి 11 into 13.9 ఫీట్లో క్రాఫ్టింగ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే హ్యూజ్గానే ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. దిస్ ఈస్ ద అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. 2.5 బిహెచ్కే. దీంట్లో 2 వాష్రూమ్సే ఉంటాయి, 3 bedrooms ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. అగైన్ యూ కెన్ సీ 1840 ఎస్ఎఫ్టీలో కూడా వీళ్ళు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే 11 into 13.9లోనే ఇచ్చారు. కరెంట్లీ మనం చూస్తుంది 1505 ఎస్ఎఫ్టీ. దీంట్లో కూడా మాస్టర్ బెడ్రూమ్ అయితే సేమ్ సైజ్లో ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ORR ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గరలో ఉంటుంది. అండ్ ఇది కిచెన్ సైజ్ వచ్చేసరికి 11 into 9.6 సైజ్లో ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ద యూటిలిటీ ఏరియా, 4 feet వైడ్ యూటిలిటీ ఏరియా. మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఇది వచ్చేసరికి మనకి యూటిలిటీ ఏరియా. అండ్ కరెంట్లీ ప్రైజింగ్ వచ్చేసరికి ఇందులో 1505 ఎస్ఎఫ్టీ ఇది. దీన్ని వీళ్ళు 1.45 CR అయితే కోట్ చేస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ యూనిట్. రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది, హ్యాండ్ ఓవర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ ప్రాజెక్ట్ మై హోమ్ త్రిదశ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ కరెంట్లీ. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్. సెకండ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ అయితే బోత్ ఆర్ సేమ్ సైజ్, 11 into 11 ఫీట్లో ఉంటాయి మీకు, విత్ గుడ్ వెంటిలేషన్. ఇది. అండ్ దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్. 2.5 బిహెచ్కే 3 bedrooms ఉంటాయి. ఇది కామన్ వాష్రూమ్ అనమాట. మీకు ఇందులో 2 washrooms మాత్రమే ఉంటాయి. దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్ ఫర్ బెడ్రూమ్ నెంబర్ 2 and 3. దిస్ ఈస్ ద వాష్ బేసిన్. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. ఇంకా థర్డ్ బెడ్రూమ్ సైజ్ కూడా 11 into 11 ఫీట్లోనే ఇచ్చారు. దిస్ ఈస్ ద థర్డ్ బెడ్రూమ్. యూ కెన్ సీ 11 into 11 feet సైజ్లో ఉంటుంది, విత్ 2 windows విత్ గుడ్ వెంటిలేషన్. అండ్ మీరు కనుక తెల్లాపూర్ లొకేషన్లో ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్. డోంట్ ఫర్గెట్ టు లైక్. అండ్ కోకాపేట్, నార్సింగి లొకేషన్స్లో రెడీ టు మూవ్ కానీ బిల్డర్ ఫ్లాట్స్ కోసం కనుక చూస్తున్నట్లయితే కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు. వీ హ్యావ్ డీసెంట్ ఇన్వెంటరీ ఫర్ ల్యాండ్ సైడ్ బిల్డర్ ఆల్సో. మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు subscribe our channel and please ping the comments. Thank you for watching the Fine Properties.